నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ. గురుగారు, అక్టోబర్ నెలలో మరి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమస్తుతే. ఓం శ్రీ గురుభ్యో నమః. 2024 అక్టోబర్ ఆ రోజు వృషభ రాశి గురించి తెలుసుకుంటే, ఆ రోజు నాడు బహుళ చతుర్దశి మంగళవారం, పుబ్బా నక్షత్రం 4వ పాదం, అలాగే శుక్లయోగము విష్టికరణము. తిదివార నక్షత్ర యోగ కారణాలు సమృద్ధకరంగా మంచిగా ఉన్నాయి ప్రతి విషయంలో. అలాగే రాశి చక్రము యందు గోచార ఫలితాన్ని మనం తీసుకుంటే, రాశి చక్రము యందు వృషభ రాశిలో గురువు ఉన్నాడు, అలాగే మిథున రాశిలోకి వచ్చేసరికి కుజుడు ఉన్నాడు, తదుపరి సింహరాశిలోకి వచ్చేసరికి చంద్రుడు ఉన్నాడు, అలాగే కన్యారాశిలోకి వచ్చేసరికి రవి బుధ కేతువులు, అలాగే తులారాశి యందు శుక్రుడు, అలాగే మకర రాశి యందు ఉన్న గ్రహం ఏమంటే శని యోగకారకుడైన ఉన్నాడు. అది ఈ యొక్క వృషభ రాశి వారికి రాజ్యస్థానం అయింది. అలాగే మీనరాశి యందు రాహు ఉన్నాడు. గ్రహ సంచారం ఈ రకంగా ఉన్నందువల్ల వృషభ రాశి వారికి గత 2-3 నెలల నుంచి కొద్దిగా ఒడిదుడుకులను ఉన్న ఈ యొక్క మాసము యందు వృషభ రాశి వారికి నక్కతోక తొక్కినట్టే చాలా అదృష్టవంతులుగా ఉన్నారు. చాలా విజయాలు సాధిస్తున్నారు. అనుకోని విధంగా ఎన్నో కొత్త కొత్త విషయాలని గ్రహించి దాన్ని చేస్తారు. అలాగే వృషభ రాశి వారికి ఈ నెలలోని మొదటి 10 రోజులు కూడా కొద్దిగా ఒడిదుడుకుగా ఉన్నా కూడాను ఎంతో కొంత ధనాన్ని ఆర్జించడము, లాభాల్ని పొందడము, ప్రతి వారితోటి కలివిడిగా ఉండడం, ప్రతి వారితో కలివిడిగా ఉంటారు. కలివిడిగా ఉండి తన పనులు తాను చేసుకుంటూ వెళ్ళిపోయే ఉండే పరిస్థితిని వస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం చెప్పుకోవాలి, ముఖ్యంగా చెప్పుకోవాలి. తాను ఆలోచించిన ఆలోచనని ఏదైతే ఉందో అది ఆచరించుకోవాలి. ఎదుట వ్యక్తులని సలహాలు అడగకూడదు. ఎదుట వ్యక్తిని సలహాలు అడిగితే వచ్చే ప్రమాదాలు: శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ నునిష్టత స్వధర్మో నిధనం శ్రేయః పరధర్మో భయావహ అన్నారు. దీని అర్థం ఏమిటంటే, నిర్గుణత ఆచరణకి అనుచితము కానిగా ఉంటూ ఆచరణకి అనుచితము కానిది అతి భయంకరమైనది పరధర్మముని ఆచరించే కంటే గుణము లేనిదైనను స్వధర్మాన్నే ఆచరించాలి. అర్థం ఇది ఈ శ్లోకానికి. అయితే మిడిమిడి జ్ఞానంతో ఉన్న ఒక పండితుడి దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళాడు. అయ్యా, నా పరిస్థితి బాగోలేదండి, నేను ఎంత సంపాదించినా ఖర్చు అయిపోతుంది, ఎంత వచ్చినా పోతుంది, ఏమీ చేయలేకపోతున్నాను, నాకు ఏదైనా ఒక రెమెడీ చెప్పండి, నేను పాటించుకుంటానన్నాడు. ఆ రెమెడీ చెప్పగానే ఆయన ఏమన్నాడు, మరి నాయన ఒక మంచి నాలాంటి సత్పురుషుని చెతుక్కుని వాడికి 4 పిండి వంటలతోటి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు వాడి చేతిలో పెట్టి కాళ్ళకి నమస్కరించి నువ్వు కాశీకి నడిచి వెళ్ళిపో అన్నాడు. కాశీకి నడిచి వెళ్ళిపోవడమా? సికింద్రాబాద్లో ట్రైన్ ఎక్కితే 30 గంటలు పడద్ది కాశీకి వెళ్ళడానికి. వీడు నడిచి వెళ్ళిపోతాడు. నడిచి వెళ్ళిపోవాలంటే ఆడిది కానప్పుడు పరధర్మం ఇలా ఉంటుంది, ఆడిది కానప్పుడు ఎదురు చెప్తాడు. అదే పరధర్మాన్ని ఆచరించకుండా గుణము లేనిదైనను స్వధర్మం శ్రేయస్కరం, స్వధర్మమే శ్రేయస్కరం అంటే నీ అంతటి నువ్వు ఆలోచించుకో, ఎదుటివాడు చెప్పేది ఆలోచన నీకు అవసరం లేదు అనే విధంగా ఈ యొక్క వృషభ రాశి వారు ప్రవర్తన చేయాలి. అటువంటి ప్రవర్తన చేస్తే అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే ప్రథమ కాలం నుంచి ద్వితీయ కాలంలోకి వెళ్ళాలి. అంటే 11వ తారీఖు నుంచి 20వ తారీఖు దాకా. ఈ ద్వితీయ కాలంలో ఏ రకంగా ఉంటుంది? ప్రతి విషయంలోని కూడా అనుకున్న విధంగా జరుగుతూ ఉంటుంది. అలాగే స్త్రీల యొక్క పరిచయాల వల్ల కొన్ని లాభాలు పొందుతారు వీళ్ళు. ఇక్కడ స్త్రీలు అనగానే వేరే ధర్మంతో ఆలోచించకూడదు.
మంచి బుద్ధితో ఆలోచించాలి ఎవరైనా సరే. కాబట్టి స్త్రీల వలన కూడా కొన్ని లాభాలు ఈ యొక్క వృషభ రాశి వారికి పొందే అవకాశం ఉంది. అలాగే తృతీయాంకంలోకి వెళ్ళాం అంటే 21వ తారీఖు కాడి నుంచి మంత్ ఎండింగ్. తృతీయాంకంలోకి వెళితే ఏం జరుగుతుంది? ఇంకనూ కొత్త కొత్త వ్యాపారాలని ప్రారంభించుతూ కొత్త కొత్త వ్యక్తుల పరిచయం అవుతూ వారితోటి కూడా కావలసినట్ట వ్యవహారాల్ని సాధించుకుంటారు. కాబట్టి అతి జాగరూకత మెలుగుతూ మంచి ఆలోచనలు చేస్తూ అలాగే మంచి ఆలోచనలతో పాటు ఇతరులను ప్రశ్నించకూడదు. ఈ రాశివారు ఈ నెలలో ఇతరుల యొక్క సలహాలు పాటించరాదు. పాటిస్తే అది వచ్చేది ఏంటంటే చాలా కష్టకాలాన్ని ఎదుర్కొన్న వాళ్ళు అవుతారు. కాబట్టి అటన్నీ పాటించడం మానేసి మీ అంతటా మీరుగా ఆలోచించుకుని మీరు చేసుకుంటే విజయాన్ని పొందగలుగుతారు. మరి అదే విధంగా వృషభ రాశి అందరికీ అటు విద్యార్థులకు కావచ్చు, ఇటు రాజకీయ నాయకులకు కావచ్చు, ఇలాగే ఉండబోతుందంటారా? రాజకీయ నాయకులకి ఆటంకభరితాలు కొన్ని ఎదురవుతూ ఉంటాయి. ఈ యొక్క నెలలో ప్రభుత్వాలు మారిన విధంగా ఉండడం కానీ లేకపోతే ఇంకోటి అవ్వడం కానీ దాని వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అయినా కూడా వీరికి నష్టాలు కష్టాలు అనేవి ఉండవు, కొంచెం చికాకులు వస్తాయి. అటువంటి విధంగా రాజకీయ నాయకులు ఉన్నారు. మరి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది? విద్యా విధానంలో చక్కని ర్యాంకుని తెచ్చుకుంటున్నారు. చదవాలనుకున్న వాళ్ళు బ్రహ్మాండంగా చదువుతున్నారు. అనుకోని విధంగా కూడా విదేశయానాలు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే రాహు ఉన్న స్థానం మీనరాశిలో ఉంది. మీనరాశి ఉచ్చస్థానం. అలాగే గురువేమో వృషభ రాశిలో ఉన్నాడు, శుక్రుడు తులారాశిలో ఉన్నాడు. కాబట్టి యోగదాయకమైన స్థితిని విద్యార్థులు పొందుతున్నారు. మరి వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కొత్త వ్యాపారాలు ప్రారంభించే అవకాశం ఉంది అంటారా? 3వ అంకంలో కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు అని చెప్పాం. ఇందాక నుంచి మనం చెప్పుకున్నది అంటే కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అవ్వడం, కొత్త వ్యాపారాలు యందు పెట్టుబడులు పెట్టడము అనేది చేస్తారు. స్పెక్యులేషన్ వారికి మాత్రం నష్టపోతారు. ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నవారు జోదము కానీ రేసులు కానీ ఇటువంటివి ఏదైనా వెళితే అందులో నష్టాన్ని మాత్రం పొందగలుగుతారు. మరి వీరికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది? ఆరోగ్యపరంగా ఏ విధమైన అనారోగ్యం ఉండదు. ఎందుకంటే ధనము చేతిలో ఉన్నప్పుడు ఏ వ్యక్తికైనా అనారోగ్యం అనేది రాదు. అదే ధన నిలకడ లేకుండా ఇబ్బందికరమైన స్థితులు ఎప్పుడైతే పొందుతారో వాళ్ళు ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటారు. అంటే నిద్ర పట్టదు, సమయానికి తినరు, సమయానికి ఆచరణ ఏది చేయరు. అందువల్ల అనారోగ్యం కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. కానీ ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ నెల యందు చేయు వృత్తి వ్యాపారముల యందు లాభదాయకంగా ఉండడం. ఇక్కడ వ్యయము ఆదాయాలు చూసుకుంటే వ్యయం మొట్టమొదటి ఎంత చెప్పాం? ఇందులోని 2 చెప్పాం. లాభం 2 చెప్పాం, వ్యయం 8 చెప్పాం. ఇక్కడ వ్యయం అంటే ధనము కాదు, ఇక్కడ ఆరోగ్యపరమైన పరిస్థితులు. లాభం అంటే ఇది అనారోగ్యమైనదంటే 8 పరిస్థితులు ఉన్నాయి. కానీ ఎప్పుడు వస్తుంది? ఇది గత 2-3 నెలల్లో వచ్చింది. ఇప్పుడు ఈ నెల అంతా కూడా సాఫీగా కుదుటపడి ఉంది అందరూ. అందువల్ల ప్రతి విషయంలో కూడా జాగరూకతగానే నడుస్తుంది అందరికీ. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? చాలా చక్కటి ప్రశ్న ఇది. ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు ఏంటంటే శ్రీ గురుదత్త ఆలయంలోకి వెళ్ళి గురుదత్తని పాలతో అభిషేకింపచేయించాలి. పాలతోటి అభిషేకం చేయించాలి. గురువారం నాడు చేయించాలి. ఇది గురువారం నాడు గురుదత్తాత్రేయుడికి పాలాభిషేకాన్ని చేసి నైవేద్యంగా కొబ్బరికాయ కానీ అరటిపళ్ళు కానీ ఏదైనా ఇవ్వచ్చు. అటువంటిది తీసుకోవడం అది ఒకటి. ఈ యొక్క వృషభ రాశి వారికి మొట్టమొదటిగా చేయవలసింది ఏంటంటే బొబ్బర్లు, శుక్రునికి సంబంధించింది బొబ్బర్లు దానం చేయాలి. 1 కేజీ పావు బొబ్బర్లు తీసుకొచ్చి ఆ బొబ్బర్లని ఒక తెల్లటి జాకెట్ గుడ్డలో మూటకట్టి ఆ జాకెట్ గుడ్డని ఆలయానికి చెప్పులు లేకుండా వెళ్ళి ఆ పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఆ పంతులు గారికి దానం ఇచ్చి చేతిలో పెట్టి ఆయనకి నమస్కరించి, అంటే కాళ్ళకు మొక్కడం కాదు, నమస్కరించి మీరు దక్షిణ ఇదిగోండి అని చెప్పి దక్షిణ కూడా ఇచ్చి అక్కడి నుంచి నేరుగా దుర్గా ఆలయానికి వెళ్ళాలి. దుర్గా ఆలయంలో దుర్గాదేవిని ఎర్రని పువ్వులు తోటి 1 కొబ్బరికాయ అరటిపళ్ళు హారతికర్పూరం అగరబత్తులు మామూలే అవి ఇచ్చి అది చేసుకుంటే ఈ నెలలో వస్తున్న 4 శుక్రవారములో కూడా ఈ ఆరాధన చేస్తే దానం ఇవ్వక్కర్లేదు.
ఒక వారం దానం ఇచ్చి దుర్గా ఆలయానికి 4 వారాలు వెళ్ళి అష్టోత్తర పూజ చేసుకోవాలి. అలాగే గురుగారు, వృషభ రాశి వారికి అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదములు. ఆయుష్మాన్ భవ.